కోట్ల అప్పు కనీసం తట్టెడు మట్టి తీయలేదు. తొమ్మడి హట్టు దగ్గర మేము 2.5 సంవత్సరాలు కట్టాను, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఇలా 7 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం కాదా? నేనేమంటున్నంటే మేము మేనిఫెస్టోలో పెట్టని, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో లేని చాలా వందల వేలు చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్ని బస్ స్టాండ్లు కట్టినాం, ఎన్ని పోలీస్ స్టేషన్లు కట్టినాం, ఎస్ఆర్డిపి స్కీమ్లు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టినాం, ఎన్ని ఆర్డీఓ ఆఫీసులు కట్టినాం, ఎన్ని ఎంఆర్ఓ ఆఫీసులు కట్టినాం. ఇవన్నీ మేము ఏమంటున్నాం చెప్పనివి చాలా 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 ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి ఎక్కడ జరిగింది, వాటర్ సోర్స్ ఎక్కడ అయినాయి. 9.5 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని జీడిపిలో కానీ పర్ క్యాపిటల్ కానీ ఎక్కడ పెట్టినాం అవన్నీ తెలుసుకొని మాట్లాడలే. వట్టిగానే వేగంగా మాట్లాడి ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నటువంటివి కూడా చెప్పారు కదా, ఉచిత ప్రయాణం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, తర్వాత రేషన్ కార్డులు. మీ 9.5 ఏళ్లలో మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు? నేనేం చెప్తున్నంటే మేడం, బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వడానికి వ్యతిరేకం. మేము పర్ క్యాపిటల్ పెంచుతున్నాం, బీదరికాన్ని నిర్మూలిస్తున్నాం, ఓట్ల కోసం రేషన్ కార్డులు ఇస్తాం, ఉపాధి హామీ ఇస్తాం, బస్ ఎక్కిస్తామని. ఆ మాటకు వస్తే ప్రతి ఉచితాలు కూడా అంతే కదా వెంకటేశ్వర గారు, ఆ మాటకు వస్తే ప్రతి ఉచితాలు కూడా మీరు అడిగిన కొంచెం నాకు అర్థమైంది. ఉచితాలు కూడా మేము ప్రజలకు ఏది అవసరమో దానికి అనుగుణంగానే తీసుకున్నాం. ఇలా రైతులు ఆగమవుతున్న ఉద్దేశం మీదనే 73,000 కోట్లు 69 లక్షల మందికి 11 విడతలుగా ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి వేయకుండా చేసినాం. ఇలా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సిగ్గుండాలండి. బస్ ఫ్రీ ఇస్తున్నాం అంటే 8,500 కోట్లు గవర్నమెంట్ డబ్బులు ఆర్టీసీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు వచ్చిన తర్వాత ఇలా ఉన్న వాళ్ళే దాదాపుగా రేషన్ కార్డు లేని వాళ్ళు, బీదరికంలో లేని వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ మొత్తం ఉమెన్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ 20, 30, 40 వేల శాలరీ ఉన్న వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు. రైతులు ఎక్కట్లేదు, కూలీలు ఎక్కట్లేదు, బీదలు ఎవరు బస్సు ఎక్కట్లేదు. అది కూడా స్కీమా మేడం? నాకు అర్థం కాదు. అది స్కీమ్ కాదు, అది మోసపూరితమైన హామీ. ఇంకొకటి ఏంటంటే మీరు అధికారంలోకి వస్తే తీసేస్తారా? అది మీరు అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణం తీసేస్తారా? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మా బడ్జెట్ నేనేం చెప్తున్నా, మా బడ్జెట్ ను ఆలోచన చేసి మా బడ్జెట్ సమీక్షను చూసిన తర్వాత వాళ్ళు ప్రజలకు బడ్జెట్ గా నిరుపయోగం అని చెప్తున్నారు కదా, నిరుపయోగం అని చెప్తున్నారు కదా, పథకం అనేది నిరుపయోగం అంటున్నారు కదా. మేడం నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను 100% బస్ ఫ్రీ తీసేస్తాం. ఎందుకంటే దాంతో లాభం లేదు. ఎవరు బీదరికంలో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే బిలో ప్రాపర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరు బస్ ఎక్కట్లేదు. అందరు సాఫ్ట్వేర్ లేడీస్, అందరు ఉమెన్స్, వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మొత్తం ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కుతున్నారు తప్ప ఇవాళ రూరల్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు, రైతులు, ఆడవాళ్ళు. ఓకే వెంకటేశ్వర గారు ఇందాక శ్రీనివాస్ గారు అడిగినటువంటి ఒక క్వశ్చన్, మీకు కౌంటర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మరి మీ హయాంలో ఎందుకు దానికి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్లు పెట్టి నియామక పత్రాలు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు? ఒకటి. తర్వాత బిల్లులు పెండింగ్ లో, లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? మీరు అప్పటికప్పుడే మరి బిల్లులన్నీ కూడా శాంక్షన్ చేస్తుంటే ఆ భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడి ఉండేది కాదు కదా. నేను ఏమంటానంటే, మీరు శ్రీనివాసరావు ఉండాలి మేడం. అంటే ఇవాళ ఆడలేక మధ్యలో దరువు అన్నట్టుగా వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రాక మేము బిల్లులు పెండింగ్ పెట్టినామంటే, బిల్లులు పెండింగ్ పెట్టిపోయినామంటే వాస్తవమే. అవి మేము మా ఇంటికి తీసుకెళ్ళామా? గవర్నమెంట్ లో ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మా దగ్గర సృష్టించలేము సంపద అంటే, మరి మేము 9.5 సంవత్సరాల రాష్ట్రాన్ని నెంబర్ 1 ఎందుకు తీసుకెళ్ళాము? మీరు ఏమంటున్నారంటే, ఇప్పుడు స్కీముల గురించి చెప్పారు. ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఇలా స్కీముల గురించి చెప్పారు. మేము అమలు కాని హామీలు ఎక్కడ ఇయ్యలేదు మేడం. నేను ఏమంటున్నానంటే, అమలు అయ్యేటే చెప్తున్నాం, మేము అమలు కాని చెప్ప. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏమన్నా, మరి దళితులకి 3 ఎకరాలు కూడా ఏమైంది? దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? సమాధానం మేడం, మీరు అడిగిన దానికి సమాధానం రాలేదు. 9.5 సంవత్సరాల్లో మీరు చాలా నోటిఫికేషన్లు ఇచ్చారు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అని చెప్పారు. 9.5 సంవత్సరాలుగా మేము ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము? 1,97,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక్క డిఎస్సి కూడా వేయలేదని నేను చెప్తున్నా. ఒక మాట మీరు చెప్పేది 10 ఏళ్లకి. వెంకటేశ్వర గారు, మీరు చెప్పిన ఉద్యోగాల లెక్క 9.5 ఏళ్లకి, 9.5 ఏళ్లకి మీరు చెప్పిన లెక్క 100%. మీరు చెప్పినది ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా గవర్నమెంట్ మేము 2,97,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. 9.5 సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల మందికి ఇచ్చినాం. అంటే మీ పైన చూస్తే కాంగ్రెస్ మరి 2.5 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చిందిగా.
2,70,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఎక్కడ నేను ఎక్కడైనా ఊరేసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన 5,600 ఉద్యోగాలు. ఎగ్జామ్ పెట్టింది మేము, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, హాల్ టికెట్ ఇచ్చింది మేము. ఓన్లీ రిజల్ట్ కాడ కోర్టుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్సీ స్టూడెంట్స్ అంతా కోర్టుకు వెళ్ళి, సుప్రీం కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి ఆఫ్టర్ నోటిఫికేషన్లు అన్ని ఎలక్షన్ కోడ్ వచ్చి ఇవ్వలేకపోయినాం. ఎలక్షన్ కోడ్ అయిపోగానే అందరికి ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చింది. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, మీరు బీఆర్ఎస్ అలవికాని హామీలు ఇవ్వలేదు అని చెప్పారు కదా, మరి మీరు దళితులకి 3 ఎకరాలు ఇస్తామని చెప్పారా? మరి అది అలవికాని హామీ కానప్పుడు మరి మీరు దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు? మీరు కొంచెం చాలా లెంతీగా అడుగుతుంది షార్ట్. మీరు దళితులకు 3 మీరు నేను ఎలా అడగాలో మీరు నాకు దయచేసి టీచ్ చేయకండి. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని మీరు చెప్పండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా కదా. ఇప్పుడు 2014లో మేము దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నమాట వాస్తవము. భారతదేశంలో తెలంగాణ బాగా పుంజుకున్నటువంటి టైంలో, సాఫ్ట్వేర్ వచ్చే టైంలో మేము 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం 9.5 సంవత్సరాలు. అప్పుడున్న హైదరాబాద్ కు సాఫ్ట్వేర్ అప్పుడప్పుడే వస్తున్న టైంలో గ్రామీణ ప్రాంతాలలో 5 లక్షలకు, 6 లక్షలకు, 10 లక్షలకు ల్యాండ్ కొని మేము రైతులకు ఇవ్వాలన్నా, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలన్నా కూడా 3 ఎకరాలు దొరకకుండా మేము దాన్ని వదిలేసినాం. దానికి అనుగుణంగానే ఇవాళ మనం 3 ఎకరాలు ఇస్తున్నాం, దాన్ని పక్కన పెట్టేసినాం కదా. రైతులకు ఏం చేయాలన్న ఉద్దేశం మీదనే. అదే మీరు చేస్తేనేమో వెసులుబాటు లేక, అదే పక్కన వాళ్ళు చేస్తేనేమో అది ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది అని అంటారు. రైట్, ఓకే రామరెడ్డి గారు. సో మొత్తానికి ఇలాగా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య చూసారు కదా, గత ప్రభుత్వం చేసినటువంటివి అప్పులు. వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడతాను మీతో, రామరెడ్డి గారితో మాట్లాడుతున్నాను.